ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం ద్వాదశాశుల వారికి ఇలాంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు ఎంత, ఇలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దేవులను పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, ఏ నవగ్రహాలు ధ్యానించడం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో మనం వివరంగా తెలుసుకుందాం. ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢలో 1వ పాదం కలిపి రాశి కిందికి వస్తుంది. వీరికి ఏడాది ఆదాయం 14 గాను, వ్యయం 11 గాను సూచిస్తుంది. రాజపూజ్యం 5 గాను, అవమానం 6 గాను ఉంది. ఈ సంవత్సరంలో గురువు ఉగాది నుంచి జూన్ 1వ తేదీ వరకు 7వ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ వ్యవహారంలో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభ కార్యక్రమాల ప్రయత్నాలు సులభంగా నెరవేరే అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపయోగపడే పనులు కూడా చేపడతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుంది. జూన్ 2వ తేదీ నుంచి అక్టోబరు 30వ తేదీ వరకు, అలాగే జనవరి 20వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు గురువు 8వ స్థానంలో సంచరించడం వల్ల కొంత అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం చాలా అవసరం. నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకొని ముందుకు సాగితే గొప్ప విజయాలు కూడా పొందే అవకాశం ఉంటుంది. తోటి వారితో కఠినంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరులకు హాని తలపెట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తేదీ వరకు గురువు 9వ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. స్థిరాస్తికి సంబంధించిన చిన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. నూతన గృహ కార్యక్రమాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో పాటు ఆనందంగా జీవితం గడిపే అవకాశం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. దైవ చింతన కూడా అధికంగా ఉంటుంది. ఇక ఉగాది నుంచి సంవత్సరాంతం వరకు శని 4వ స్థానంలో సంచరించడం వల్ల అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ కారణంగా అనారోగ్య బాధలతో పాటు స్థానచలనాలు కూడా సూచిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొంచెం కష్టమైన వాతావరణం కనిపిస్తుంది. నూతన వ్యక్తులను కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండవు. మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ ఏడాది నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు రాహు 3వ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తలచిన కార్యాలు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. అయినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వారి నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది. డిసెంబర్ 6వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు రాహు 2వ స్థానంలో సంచరించడం వల్ల సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. కుటుంబంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇంట బయట కూడా అంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. బంధుమిత్రులతో కలిసిమెలిసి జీవించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు కేతు 9వ స్థానంలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజేతులాగా కోల్పోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడడం వల్ల ప్రయాణాల్లో లాభాలను పొందుతారు. తలసిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. డిసెంబర్ 6 నుంచి సంవత్సరాంతం వరకు కేతువు 8వ స్థానంలో సంచరించడం వల్ల అశుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనవసరమైన భయాందోళనలు లోనవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థానచలనం కూడా సూచిస్తుంది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పు ఉంటుంది. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం చాలా ఆలస్యంగా లభిస్తుంది. ఈ ధనుస్సు రాశి వారు మరింత మంచి ఫలితాలు పొందడం కోసం గురువు, శని, రాహు, కేతువులకు జపాలు, దానాలు, ప్రత్యేక పూజలు చేసుకోవడం చాలా మంచిది. ఆంజనేయ స్వామికి ఆత్మపూజ చేసుకోవడం, సుందరాకాండ పారాయణం, ఆ తర్వాత ఆదిత్య ఉదయ పారాయణం చేయడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం జ్ఞాననిధి భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.